బ్లాక్ వామ్స్ అయితే మనము ఫస్ట్ వీడియోలో అయితే అసలు ఎట్లా సెటప్ చేసుకోవాలి ఏంది అండ్ ప్రాసెస్ ఎలా ఉంటది వీటిని సెటప్ చేసుకోవడానికి కల్చర్ అవ్వాలి అంటే అని చెప్పి పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తా వెళ్ళైతే చెక్అౌట్ చేయండి. సో ఇది వచ్చేసి అయితే పాతది. దీంట్లో అంత ముందు మనం కల్చర్ చేసినాం కాబట్టి సో దీంట్లో కార్నర్స్ అయితే చూసుకోవచ్చు, చాలా వామ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ వామ్స్ అన్ని అయితే తీసిన అండ్ ఈ వామ్స్ వచ్చేసి అయితే మొత్తం అంతా నేను వేరే కంటైనర్లకు తీసిన దాని తర్వాత గిట ఇంకా మిగిలినాయి అనమాట వామ్స్. సో ఇవి వచ్చేసి అయితే ఫస్ట్ మొత్తం ఇందులోకి అయితే ఇన్ని వామ్స్ అయితే తీసినుండే అండ్ ఈ వామ్స్ అన్నిటిని అయితే ఇప్పుడు ఈ సెటప్లో అయితే వేసేసుకుందాం. అండ్ వీటికి ఫీడింగ్ కింద వచ్చేసి అయితే మీరు ఆల్మండ్ లీవ్స్ కానీ రైస్ కానీ సో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మండ్ లీవ్స్ మెల్ల మెల్ట్ అవుతుంటే సో ఇవి తింటూ ఉంటాయి అనమాట. అండ్ చూసుకోవచ్చు వామ్స్ అనేది ఎన్నోటి అయితే ఉన్నాయో. అండ్ ఇప్పుడైతే మనము కొత్త సెటప్లో గిట అంటే కొత్త బాక్స్ అయితే రెడీ చేసినాం కదా, ఆ బాక్స్ లో గిట వేసుకుందాం. సో నాకు ఈ వామ్స్ ఇచ్చేటప్పుడు అయితే జస్ట్ ఓన్లీ ఒక 15 వామ్స్ ఏమో ఉండే. సో ఆ 15 వామ్స్ అయితే ఇప్పుడైతే కొద్దిగా డెవలప్ అయితే చేస్తుండే. అండ్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇంకా కొన్ని బెటర్ టిప్స్ అండ్ బెటర్ సజెషన్స్ నేను తెలుసుకొని మిగతా అయితే చెప్తా. సో ఇంకా వీటిని ఇంకెట్లా ర్యాపిడ్ గా కల్చర్ చేయాలని చెప్పి. సో ఇప్పుడే బాగానే కల్చర్ అయితే అయినాయి. సో నేను ఇంకా ఫర్దర్ గా ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు అయితే చేసి చూపిస్తా. సో ఇట్లా మీరైతే సెటప్ చేసుకొని ఈ బ్లాక్ వామ్స్ అయితే వదిలేసుకొని వీటికి అయితే ఫీడింగ్ అయితే ఇవ్వాలి. సో వీటిని ఫీడింగ్ కానీ ఏది ఇవ్వలేరు వదిలేసారు అంటే సో ఇవి డెవలప్ అవ్వడం అయితే చాలా కష్టంగా అయితే